హాయ్ నమస్తే, నేను మీ మనోజ్ రెడ్డి. అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న టాపిక్ ఏంటంటే, సార్ టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్ తీయండి, టాప్ 30 ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ చెప్పండి, ఏది బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. దీని మీదనే మనం వర్క్ చేస్తున్నాం. గత 2 నెలలుగా దీని మీద సీరియస్గా వర్క్ చేస్తున్నాం. అయితే కాలేజెస్ ఏంటంటే, కామన్గా గవర్నమెంట్ కాలేజెస్ అన్ని మనం చూసేది ఉంటే, గవర్నమెంట్ కాలేజెస్, ఐఐటీస్, ఎన్ఐటీస్ టాప్లో ఒక 8 కాలేజెస్ వరకు టాప్ ఉంటాయి. దాంట్లో మనం ఇప్పుడు ఏందన్నా చూద్దాం. సరే, ఈ అన్నిటికంటే ముందు మనం అనాలిసిస్ చేసి ఈ డేటా అంతా తీసుకున్న తర్వాత, ఇది గూగుల్ నుంచి తీసుకున్న తర్వాత, కాలేజ్ వెబ్సైట్ నుంచి ఎవరి కాలేజ్ వెబ్సైట్ నుంచి తీసుకున్న డేటాని అనలైజ్ చేసి, గూగుల్ నుంచి తీసుకున్న డేటాని అనలైజ్ చేసి, చాట్ జీపీటీ దగ్గర నుంచి తీసుకున్న డేటాని అనలైజ్ చేసి మీ ముందుకు కరెక్ట్ అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ ముందుకు వస్తున్నాం. ఇది మన సొంత కవిత్వం ఏం కాదు. దీంట్లో కొన్ని అద్భుతాలు ఏంటంటే, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కాలేజెస్ ఏంటి, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న యూనివర్సిటీస్ ఏంటి, గత లాస్ట్ 3 సంవత్సరాలుగా పెర్ఫార్మెన్స్. నేను 40 సంవత్సరాల క్రితం గొప్ప కాలేజు, తోపు కాలేజు, 10 ఏళ్ల క్రితం తోపు కాలేజు, బాగు కాలేజ్ అంటే ట్రెండ్ మారుతుంటుంది. ఎప్పటికప్పటికి అప్డేట్ అవుతూ ఉండాలి. మనం చూడాల్సింది ఏంటంటే, గత 3-4 ఏళ్ళుగా కన్సిస్టెన్సీగా ఏ కాలేజ్ ర్యాంక్స్ బాగా వస్తున్నాయి, ఏ కాలేజ్కి ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయి, తర్వాత ఏ కాలేజ్లో ఫ్యాకల్టీ బాగున్నారు, ఇలాంటి టాపిక్స్ అన్ని చూసిన తర్వాత వాళ్ళ కాలేజ్లో హాస్టల్స్ ఎట్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇప్పుడు మీ ముందుకి డేటా ఇస్తున్నాం. సరే, ముందుగా ఏంటంటే, ఇది ఏమో టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ. టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణలో ఫస్ట్ మనకు వచ్చేసి ఐఐటి హైదరాబాద్, తర్వాత సెకండ్ వచ్చేసి నిట్ వరంగల్, థర్డ్ వచ్చేసి IIIT హైదరాబాద్, ఫోర్త్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ ఆఫ్ యూనివర్సిటీ హైదరాబాద్, సిక్స్త్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, సెవెంత్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఎయిత్ వచ్చేసి JNTU యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సరే, ఈ కాలేజ్ చూద్దాం. దీంట్లోనేమో మూడింటికి వంక పెట్టేటట్టు ఉండదు. మనం 1, 2, 3, 4 ఒక 4 ఇటుకు వంక పెట్టేటట్టు ఉండదు. ఈ 4 కింద ఉన్న 4 ఉన్నాయి చూసిందా, ఈ జవహర్లాల్ నెహ్రూ, ఉస్మానియా యూనివర్సిటీ, వీటితోటి కూడా మనం ప్రైవేట్ యూనివర్సిటీని కంపేర్ చేయొచ్చు. మీరు కంపేర్ చేసింటే వాటి బండారం కూడా బయటపడుతుంది, వాటి రిజల్ట్ కూడా మీకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు వచ్చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఏమున్నాయి? టాప్ CBIT, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది చాలా ఓల్డ్ కాలేజ్, ఇది ఉంది నెంబర్ 1. VNR విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, సెకండ్ ఇది ఉంది. తర్వాత మహాత్మా గాంధీ MJIT ఉంది. తర్వాత ఫోర్త్ వచ్చేసి SR ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్. తర్వాత ఫిఫ్త్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ, సిక్స్త్ వచ్చేసి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సెవెంత్ వచ్చేసి MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎయిత్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, 10th వచ్చేసి గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత MVSR ఇంజనీరింగ్ కాలేజ్ 11th, KG రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 12th. సో ఇట్లా కాలేజెస్ అన్నీ ఉన్నాయండి. కాలేజెస్ అన్నీ ఉన్న తర్వాత నేనేం చేసిన అంటే, హైదరాబాద్లో కూడా 10 కాలేజెస్ని చూజ్ చేసిన. హైదరాబాద్ 10 కాలేజ్ చూజ్ చేసినప్పుడు ఏమైందంటే, హైదరాబాద్లో నెంబర్ 1 ప్లేస్లో IIT హైదరాబాద్ ఉంది, సెకండ్ ప్లేస్లో IIIT హైదరాబాద్ ఉంది, థర్డ్ ప్లేస్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది. ఇట్లా తర్వాత JNTU ఆఫ్ హైదరాబాద్, దాని తర్వాత 5th ప్లేస్లో JNTU ఆఫ్ హైదరాబాద్ ఉంది, తర్వాత ఉస్మానియా ఉంది. దాని తర్వాత మనకు వచ్చేసి CBIT ఉంది, 6th ప్లేస్లో CBIT ఉంది, 7th ప్లేస్లో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, 8th ప్లేస్లో గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. CBIT అన్నిటికంటే ఇది కూడా ఉంది. దాంట్లో 10th ప్లేస్లో SR యూనివర్సిటీ ఉంది. నేను కొట్టిని సెర్చ్ చేసింది ఏంటంటే, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ అంటే SR ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి వరంగల్లో ఉంది, వెరీ నియర్ టు హైదరాబాద్, బట్ దట్ ఈస్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని కూడా మనకు డేటా వచ్చింది. సో అయితే దాని తర్వాత మనం ఏం కంపేర్ చేసినామంటే, ఈ 10 హైదరాబాద్లో కావాల్సిన వాళ్ళు CBITలో జాయిన్ కావచ్చు, VNR విజ్ఞాన్ జ్యోతిలో జాయిన్ కావచ్చు, మహాత్మా గాంధీలో జాయిన్ కావచ్చు. అదర్ దెన్ హైదరాబాద్, మనకు ఇంజనీరింగ్ కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా అదర్ దెన్ హైదరాబాద్ మంచి యూనివర్సిటీ కావాలంటే చూజ్ చేసుకునేది SR ఇంజనీరింగ్ కాలేజ్ చూజ్ చేసుకోండి. SR యూనివర్సిటీ, SRU యూనివర్సిటీని చూజ్ చేసుకోండి. ఇక నో డౌట్, ఇక కన్ఫర్మ్ చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే నేను ఈ SRU ఇంజనీరింగ్ యూనివర్సిటీని మిగతా అన్ని కాలేజీలతోటి కంపేర్ చేసి చూసినాం. దాంట్లో
ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఆర్ యూనివర్సిటీ అనేది దూసుకెళ్తుంది. గత 3 సంవత్సరాలుగా ఎస్ఆర్ యూనివర్సిటీ విజయకేతనం ఎగరేసుకుంటూ పోతుంది. హైయెస్ట్ ప్యాకేజ్లనే కావచ్చు, యావరేజ్ ప్యాకేజ్లనే కావచ్చు, అన్ని హైదరాబాద్ కాలేజీలన్నిటికీ కూడా కాంపిటీషన్గా నిలిచింది. ఈవెన్ విత్ సిబిఐటి ఆల్సో. ఎందుకంటే సిబిఐటి అంటే అది యూనివర్సిటీ కాదు, అది జేఎన్టీయూ సిలబసే ఉంటుంది, అండర్ జేఎన్టీయూఏ. కానీ ఎస్ఆర్ వాళ్ళ ఓన్ కరికులం ఉంటుంది, వాళ్ళ స్టాండర్డ్స్, అది యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఎట్లున్నాయి ఏంది అన్నది మనం చూద్దాం. ఇప్పుడు నేను ఒక కాలేజ్తో కంపేర్ చేసిన ఎస్ఆర్ యూనివర్సిటీ విత్ విఎన్ఆర్ విజేఐటి. ఇది కూడా టాప్ విజేఐటి, విఎన్ఆర్ విజేఐటి అన్నది టాప్ 10 కాలేజెస్లో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న కాలేజ్. దానిలో మనకు రిజల్ట్ ఎట్లా చూపెట్టిందంటే ఎస్ఆర్ యూనివర్సిటీ మొత్తం లొకేషన్, ఎస్ఆర్ యూనివర్సిటీ ఏమో వరంగల్లో ఉంది, ఇది హైదరాబాద్లో ఉంది. ప్రైవేట్ అటానమస్ యూనివర్సిటీ ఇది జేఎన్టీయూ తోటి సంబంధించిన ప్రైవేట్ అటానమస్ కాలేజ్. ఇది విఎన్ఆర్. అకాడమిక్స్ మోడ్రన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్ అకాడమిక్స్ ఎట్లుంటే అంటే మోడ్రన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. విఎన్ఆర్ స్ట్రక్చర్ అండ్ ట్రెడిషనల్ అకాడమిక్స్. ట్రెడిషనల్ అన్ని కాలేజీలు తిరిగా ట్రెడిషనల్ అకాడమిక్స్ ఉంటాయి. డిఫరెన్స్ ఇక్కడ కోర్సెస్ ఏఐ, ఎంఎల్, డిఎస్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటి. దీంట్లో ఈ కోర్సెస్లో ఎస్ఆర్ టాప్ అని చెప్పి మన కంపారిజన్లో చూపెడుతున్నాం కోర్సెస్. దీంట్లో ప్లేస్మెంట్స్ సిఎస్సి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 8 lakhs. ఎస్ఆర్ యూనివర్సిటీ 6 to 8 lakhs. ఇది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి అది లాస్ట్ ఇయర్ డేటా, అంటే అంతకుముందు ఇయర్ డేటా 45 lakhs ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 2025లో 51 lakhs ఉంది. ఇది 4.5. ఇది విఎన్ఆర్ వచ్చేసి 4.5, 5.5. యావరేజ్ ప్యాకేజ్లో కూడా ఎస్ఆర్ఐ డామినేటింగ్ ఉన్నది, హైయెస్ట్ ప్యాకేజ్లో కూడా ఎస్ఆర్ఐ డామినేటింగ్ ఉన్నది. స్టార్టప్ కల్చర్ ఎస్ఆర్లో వెరీ హై. ఎస్ఆర్ఎక్స్ ఇంక్యుబేటర్ ఉంది. ఎస్ఆర్లో స్టార్టప్ కల్చర్ వెరీ హై ఉంది, అంటే చాలా ఎక్కువ ఉంది అని. ప్లస్ ఎస్ఆర్ఐఎక్స్ ఇంక్యుబేటర్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఇండియాలోనే ద బెస్ట్ ఇంక్యుబేటర్ సెంటర్ వరంగల్లో ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్లో ఉంది. సరే, విఎన్ఆర్ ఎట్లుందంటే మోడరేట్ ఉన్నది, సమ్ ఎక్స్పోజర్ ఉన్నది. మోడరేట్ ఉంది అంటే పర్లేదు అన్నట్టున్నది. గ్లోబల్ ఎక్స్పోజర్ ఎస్ఆర్యు హై ఇంటర్న్షిప్స్ అండ్ ఎంఓయూస్. విఎన్ఆర్ మోడరేట్ అండ్ లోకల్ ఫోకస్. లోకల్ ఫోకసే, ఇంకా ఇక్కడ లోకల్ ఫోకస్ అన్నట్టే ఉన్నది విఎన్ఆర్ అని. క్యాంపస్ 150 acres ప్లస్ హాస్టల్ ప్లస్ ఇంక్యుబేటర్ ఎస్ఆర్ ఉన్నది. విఎన్ఆర్ సిటీ క్యాంపస్, డే స్కాలర్స్ మోస్ట్లీ. దీనికి హాస్టల్ లేదు, విఎన్ఆర్కి హాస్టల్ లేదు. డైవర్సిటీ ఎస్ఆర్ మీడియం తెలంగాణ అండ్ ఏపీ. తెలంగాణ నుంచి, ఏపీ నుంచి, ఇంకా వేరే ప్రాంతాల నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పి ఎస్ఆర్ యూనివర్సిటీలో భారతదేశం నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. దాన్ని డైవర్సిటీ అంటారు. మిగతా ప్రదేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు. విఎన్ఆర్లో మోస్ట్లీ లోకల్ హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే ఉన్నారు. అంటే డైవర్సిటీ అన్నది ఒక హిడెన్ ఫ్యాక్టర్ ఉంటుంది అన్నట్టు. ఒక పర్సనాలిటీ మన డెవలప్మెంట్ కావాలంటే కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నిటికీ కూడా ఈ డైవర్సిటీ అనే ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. అది ఏ కాలేజీలో ఉంది తప్పక చూసుకోండి. నెక్స్ట్ ఫీజ్ స్ట్రక్చర్ 1.8 to 2.5, 1.6 to 1.6 విఎన్ఆర్లో. అడ్మిషన్స్ డైరెక్ట్ జేఈఈ ఎస్ఆర్యు యూనివర్సిటీ ద్వారా, ఇదేమో టిఎస్ ఎంసెట్ జేఈఈ ద్వారా. ఫైనల్ వర్డిక్ట్ మొత్తానికైతే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే చూస్ ఎస్ఆర్యు ఇఫ్ యూ ఫోకస్డ్ ఆన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ అండ్ స్టార్ట్అప్స్. యూ వాంట్ హయ్యర్ ప్లేస్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్. యూ ప్రిఫర్ ఎ టెక్ డ్రివన్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్. ఇదండి ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్కి డిపార్ట్మెంట్కి వచ్చే కోర్సులన్నిటి కోసం ఎస్ఆర్ని చూస్ చేసుకోండి. హయ్యర్ ప్లేస్మెంట్స్ కావాలన్నా ఎస్ఆర్ని చూస్ చేసుకోండి. ఇన్నోవేషన్ కల్చర్ ఉండాలన్నా ఎస్ఆర్ని చూస్ చేసుకోండి. టెక్ డ్రివెన్ అండ్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ అంటే పెద్ద హాస్టల్స్, అతి పెద్ద హాస్టల్స్, ఎక్సలెంట్ హాస్టల్స్, ఫుడ్ ఎక్సలెంట్ మెస్, హాస్టల్ ఫెసిలిటీస్, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ సూపర్గా త్రూఅవుట్ తెలంగాణలోనే బెస్ట్ ఉంటుంది అంటూ. ఇది ఎస్ఆర్. మరి చూస్ విఎన్ఆర్ ఐటీ ఇఫ్ యూ వాంట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఇక ఇదే రోగం మన వాళ్ళందరికి వచ్చింది ఏంటంటే హైదరాబాద్లో చదవాలంటే ఇది విఎన్ఆర్ విజేఐటీని చూస్ చేసుకోండి అని. యూ ప్రిఫర్ డే స్కాలర్ సెటప్ విత్ డిసిప్లైన్డ్ అకాడమిక్ అప్రోచ్ అంట. డిసిప్లిన్ ఉండి మీ పిల్లలు ఉండి డే స్కాలర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఇస్తుంది. కోర్ బ్రాంచెస్ ఈసీ, మెకానికల్, సివిల్ అయితే ఈ కాలేజీలో బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఓవరాల్గా చూసుకునేంతే
SRU is ahead in tech exposure, startups, placement. VNR is better for stability, brand value and core engineering. ఇదండి డిఫరెన్స్ ఏంటంటే ఓవరాల్గా కూడా మీరు ఈ డిఫరెన్సెస్ చూసుకోవచ్చు. ఇది ఒక్కటనే కాదు, నేను చాలా కాలేజెస్ తోటి SR యూనివర్సిటీని కంపేర్ చేసినప్పుడు రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయంటే SRU విత్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్తో కంపేర్ చేసినప్పుడు కూడా SRU హై SRX ఇంక్యుబేటర్ స్టార్టప్ స్టూడ్ T-Hub కనెక్ట్. మళ్ళీ ఇది వాసవిలో చూసేదంటే మోడరేట్ ఉన్నదంట, మామూలుగా ఉన్నదని చెప్పి. సో గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా హై MOS గ్లోబల్ ఇంటర్న్షిప్స్ అండ్ రీసెర్చ్ కూడా SRలో బాగుంది, ఇది మోడరేట్గా ఉంది. క్యాంపస్ SRలో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, నో డౌట్. ఇక దాని కాలేజ్ వంక పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వెన్ కంపేర్ టు SR యూనివర్సిటీ దీని పరిస్థితి ఏంటంటే వాసవి సిటీ క్యాంపస్, నో హాస్టల్, 100% డే స్కాలర్స్. హాస్టళ్ళు లేవు, ఎందుకు లేవో తెలియదు కానీ లేనైతే లేవు. స్టూడెంట్ డైవర్సిటీ ఇంతకుముందు చెప్పినట్టు డైవర్సిటీ ఏంటంటే తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి SR యూనివర్సిటీలో చదువుతున్నారు. వాసవిలో మోస్ట్లీ స్టూడెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్స్ పిల్లలు మాత్రమే ఇక్కడ చదువుతున్నారని చెప్పి వాసవితో కంపేర్ చేస్తే ఇట్లా వచ్చింది. SRU వరంగల్ యూనివర్సిటీ, ఇది అది వరంగల్, ఇది హైదరాబాద్, అంతే తేడా. అంటే మన పిల్లలు హైదరాబాద్లో చదువుకునే పిల్లలైనా, తెలంగాణ చదువుకునే పిల్లలైనా హైదరాబాద్ కావాలనుకొని ఎక్స్పోజర్ అనేది త్రూ ఇంటర్నెట్, త్రూ క్యాంపస్ లైఫ్, త్రూ మంచి ఫ్యాకల్టీ తోటి డైవర్సిటీ ఉన్న కాలేజ్ చూసుకుంటే ఎక్స్పోజర్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అరే హైదరాబాద్ లొకేషన్ కావాలని హైదరాబాద్ వాళ్ళు హైదరాబాదే, బయట డిస్ట్రిక్ట్ వాళ్ళు హైదరాబాద్ అంటుండ్రు కదా. హైదరాబాద్ వాళ్ళు కూడా 1-2 గంటలు ప్రయాణం చేసేది ఉంటే వరంగల్ హైదరాబాద్కి ఎంత డిస్టెన్స్, మన గట్కేసర్ నుంచి ఒక 2 అవర్స్లో మనం వరంగల్లో ఉంటాం. ది బెస్ట్ యూనివర్సిటీలో చదవడానికి 2 గంటలు అయితే అక్కడ పడతాం. అంటే మీరు అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి కాబట్టి మీ పిల్లల్ని సురక్షంగా మంచి ఇన్స్టిట్యూషన్స్లో మంచి హ్యాండ్స్లో ఉండాలంటే మీరు SRలో జాయిన్ చేయొచ్చు, నో డౌట్ అబౌట్ ద యూనివర్సిటీ. ఇంకా మీరు చూసేది ఉంటే అకాడమిక్స్ కూడా వాసవితో కంపేర్ చేస్తే SRU మోడర్న్, ప్రాజెక్ట్ బేస్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్. SRUలో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, మోడర్న్, ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటాయి. ఇక్కడ స్ట్రక్చర్డ్, డిసిప్లిన్డ్, ఫోకస్ అండ్ ట్రెండింగ్ కోర్సెస్ CSE, AIML, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, IoT ఇది బాగున్నాయి SRలో ఉన్నది. వాసవిలో CSE, మెకానికల్, ECE, సివిల్ ఇవి బాగున్నాయి అని చెప్పి ఇస్తున్నారు. దీంట్లో కూడా కంపారిటివ్లీ మనం ఏ కాలేజ్ తోటైనా కంపేర్ చేసుకోండి. SR యూనివర్సిటీని నేను ఇంతకుముందు కంపేర్ ఎట్లా చేయాలన్నది చెప్పినా, మీరు వెబ్సైట్స్ వెళ్ళండి, వెబ్సైట్స్ చెక్ చేసుకోండి, అన్ని కాలేజ్ వెబ్సైట్స్, గూగుల్ ఉన్నది, గూగుల్లో కూడా అన్ని చెక్ చేసుకోండి, ChatGPT ఉన్నాయి, AI టూల్స్ ఉన్నాయి, దాంట్లో ఇట్లా వేయండి అంతే చాలు. కంపేర్ SRU విత్ అనురాగ్ యూనివర్సిటీ, కంపేర్ SRU విత్ వాసవి యూనివర్సిటీ, SR విత్ ఎనీ అదర్ కాలేజ్, ఎనీ అదర్ కాలేజ్, యూ విల్ గెట్ ద ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే SR అన్నిటికంటే కొంచెం బెటర్ అని చెప్పి వస్తుంది. ప్యాకేజ్ కూడా చూడండి, ఇది 4.5 ఉంది, ఇది 6 to 8 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 45 lakhs ఉంది. అంటే ఇప్పుడు ఈ ఇయర్ 51 lakhs వచ్చింది. ఓవరాల్ సమ్మరీ, SRU is better for tech-driven career. SRU is better for tech-driven career, innovation and startup ecosystem. Vasavi is ideal for those who are looking for traditional academics, Hyderabad location, high and budget friendly engineering college. హైదరాబాద్ లొకేషన్ కావాలనుకున్న వారు ఇప్పుడు ఈ కాలేజెస్, సోకాల్డ్ హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ అన్నీ ఇట్లా జాయిన్ కావచ్చు. కొన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ కాదు. కానీ వెన్ కంపేర్ టు విత్ SRU వరంగల్తో కంపేర్ చేసినప్పుడు అన్నిట్లలో కూడా SRU వరంగల్కి మిగతా కాలేజ్కి కంపేర్ చేసినప్పుడు SRU వరంగల్ హైయెస్ట్ ప్లేస్మెంట్స్లో గత 2-3 సంవత్సరాల నుంచి నెంబర్ 1 ఉంది. తర్వాత యావరేజ్ ప్యాకేజ్లో కూడా నెంబర్ 1 ఉంది. ప్లస్ స్టార్టప్ ఇన్నోవేషన్స్లో కూడా నెంబర్ 1 ఉంది. అకాడమిక్స్లో కూడా నెంబర్ 1. అన్ని రకాలుగా ఫ్యాకల్టీ, ద బెస్ట్ ఫ్యాకల్టీ, PhD ఎక్కువ మంది ఫ్యాకల్టీ PhD చేసిన వారు SR యూనివర్సిటీలో ఉన్నారు. ఇలానే కాకుండా ద బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది. డైనింగ్, ఫుడ్ చూడండి, మీరు కంపేర్ చేయండి. మీరు వెళ్ళి చూడి ఒక్క రోజు టైం తీసుకొని మీ పిల్లల కోసం ఒక్కరోజు టైం తీసుకొని పోయి కాలేజ్ని విజిట్ చేయండి. క్యాంపస్ను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ఎవ్రీథింగ్ ఎట్ లో కాస్ట్.
ఇప్పుడు అది కంపేర్ చేసేది ఉంటే ఇప్పుడు టాప్ ఇక్కడ కొన్ని మహేంద్ర యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, హైయెస్ట్ పేడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా ఇక్కడ సిటీలో. వీటిని కూడా చూసి అది కూడా చూడండి. చూస్తే మీకు ఏ ప్రైస్కి ఫీజు ఎంత ఉంది, వాళ్ళ ఫీజు ఎంత ఉంది, వీళ్ళ ఫీజు. ROI రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, బెటర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే కాలేజ్. అంటే మన పిల్లల మీద ఎంత ఖర్చు పెడతామో అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు మన పిల్లలు అనే దానికి ఎస్ఆర్ యూనివర్సిటీ నిదర్శనం. సరే, ఇది ఈ వీటితోటి మీరు ఏ కాలేజ్ అయినా తీసుకోండి, ఫైనల్ వర్డిక్ట్. ఇదంతా ChatGPTలో అడిగిన, ఇది నా సొంత కవిత్వం కాదు. ఇదంతా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? కాలేజ్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్నాం. వాళ్ళ కాలేజ్ వెబ్సైట్సే, ప్రతి ఒక్క ఇండివిజువల్ కాలేజ్ వెబ్సైట్సే. తర్వాత గూగుల్ నుంచి తీసుకున్నాం. తర్వాత ChatGPTని అడిగి చూసినాం అసలు ఈ 2 కాలేజీలలో ఏది బెస్ట్ అని. వాసవియా ఇదే అని. ఇప్పుడు ఇగో GRIET, గోకరాజు రంగరాజు యూనివర్సిటీస్ తోటి పోల్చినా కూడా హయ్యర్ CSE ప్యాకేజెస్ SR, ఇంక్యుబేషన్ సపోర్ట్ SR, గ్లోబల్ ఎక్స్పోజర్, బెస్ట్ స్టూడెంట్స్ ఫర్ ఫోకస్డ్ AI ML ఇన్నోవేషన్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఇఫ్ యూ ప్రిఫర్ హైదరాబాద్ లొకేషన్ ప్రిఫర్ చేసే వాళ్ళకు that is safer choice, better for core branches like ECE, EEE, mechanical. Hyderabad city advantage ante, proven track record and strong alumni. Choose SRU if you are opting for CSE, AIML, DS. If you want modern infrastructure plus innovation and exposure, ఇది కావాలంటే SR ని చూస్ చేసుకోండి అని. ఇగో ఇక్కడ కూడా సేమ్ అదే ఇచ్చిండు అన్నట్టు, డేటా సైన్స్. అయితే ఇట్లా నిన్న మనం ఒక 3 యూనివర్సిటీస్ తోటి, ఏది మల్లారెడ్డి యూనివర్సిటీ తోటి, అనురాగ్ యూనివర్సిటీ తోటి కంపేర్ చేసినాం. కంపేర్ చేసినప్పుడు ఎస్ఆర్ యూనివర్సిటీ వచ్చింది. ఈరోజు మీ ముందరనే ఉన్నది డేటా. ఇది ChatGPT నుంచి తీసుకున్నాం, గూగుల్ నుంచి తీసుకున్నది, ప్లస్ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి తీసుకున్నది. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే వీడియోలో ఇట్లా చెప్తున్నా. ప్రతి ఒక్కరు పిల్లలు మెసేజ్లలో పెడుతున్నారు, యూట్యూబ్లో మెసేజ్లో పెడుతున్నా, నాకు పర్సనల్గా కూడా మెసేజ్ పెడుతున్నారు, సార్ ఈ కాలేజీలో జాయిన్ కావాలి. ఇంత క్లియర్గా చెప్తాను, ఇంకే ఉన్నది, ఇంత క్లియర్గా చెప్తున్నా. చెప్పినాక కూడా సార్ మల్లారెడ్డి జాయిన్ కావాలంటే అది కూడా ఇంజనీరింగ్ కాలేజే, మంచి కాలేజే, కాదని లేదు. మీ బడ్జెట్ ఎక్కడ ఫీజిబిలిటీ ఉండి మీకు ఎక్కడ బాగుంటుంది అనుకోని మీరు కాకపోతే కొంచెం రీసెర్చ్ చేయండి అంతే. ఎవడో ఇంటి పక్కోడో వీడో వాడో చెప్పిందని కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NIRF ర్యాంకింగ్లో 98th ర్యాంక్ ఉంది ఎస్ఆర్కి. అంటే 100 లోపు బెస్ట్ కాలేజెస్ ఇండియాలో 98th ప్లేస్లో ఎస్ఆర్ ఉంది. నో తెలంగాణ యూనివర్సిటీ ఆర్ కాలేజెస్ ఈ ర్యాంక్ లోపల లేవు, అది గమనించండి. సరే, కొన్ని కాలేజెస్ ఏమైనా 1, 2 ఉండొచ్చు సబ్జెక్టు కరెక్షన్, కానీ ఇక మీరు సోకాల్డ్ కాలేజీలో నేను ఈ కాలేజీలో జాయిన్ అవుతా, ఆ కాలేజీలో జాయిన్ అవుతా, ఇది ఎట్లా, అన్ని కాలేజీలు బాగానే ఉంటాయి, ఏ కాలేజీ కూడా చెడగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత జాగ్రత్తలు. కాకపోతే ఇప్పుడున్న పోటీ రంగంలో గత 3 సంవత్సరాల నుంచి విద్యారంగంలో దూసుకుపోతుంది ఏది ఎస్ఆర్ యూనివర్సిటీ. అంటే ఇది ఒక్కరి వల్ల వచ్చేది కాదు, ఇది మేనేజ్మెంట్ కష్టం ఉంటుంది, దీంట్లో పిల్లల కష్టం ఉంటుంది, ఫ్యాకల్టీ కష్టం ఉంటుంది, స్టాఫ్ కష్టం ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఎప్పుడు మంచిగా ఉంచే అక్కడ ఉన్న అన్ని రకాల స్టాఫ్ కష్టం ఉంది. కాబట్టి ఇవాళ ఎస్ఆర్యు ఈ ప్లేస్లో 98th ర్యాంక్ రావడం, ఆల్ ఇండియా 98th ర్యాంక్ రావడం, NIRF ర్యాంకింగ్లో ఆల్ ఇండియా 98th ర్యాంక్. ఇది ఎన్నో పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు, ఏదో 1, 2 ఉన్నదని చెప్పి ఇయ్యరు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కొంతమంది పాపం పిల్లలు చెప్పిన సందీప్ యూనివర్సిటీ ఎట్లుంది అన్నారు. ఇది నాసిక్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది సందీప్ యూనివర్సిటీ కూడా చూసిన. సందీప్ యూనివర్సిటీ కూడా బాగుంది. కొందరు చెప్పే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నాకు కామెంట్స్ పెట్టింది కాబట్టి సరే ఇదే వీడియోలో కూడా చెప్తున్నా, సందీప్ యూనివర్సిటీ పర్లేదు బాగానే ఉంది అని చెప్పి నాకు స్టడీ చేసిన తర్వాత అర్థమైపోయింది. సరే, దాని గురించి కూడా ఆన్సర్ యూట్యూబ్లో అడిగే వారికి జవాబు చెప్పడానికి చెప్తున్నా. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మళ్ళీ కాలేజీలను ఎట్లా కంపేర్ చేసుకోవాలి, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం చెప్తున్నాం. ఇక డైరెక్ట్ చెప్పేసినాం. I have compared SRU University with all colleges including మీ so-called top 1 కాలేజ్ తోటి కంపేర్ చేసుకున్నా కూడా SRU పోట్లాడే పొజిషన్లో ఉంది, ద బెస్ట్ పొజిషన్లో ఉంది. ఇది ఈరోజు ఇట్లుందంటే రేపు రాబోయే మీ పిల్లల 4 years ఇంజనీరింగ్ అయిపోయే లోపు
అది ఇంకా ఆల్ ఇండియాలో ఏ ర్యాంక్ వస్తుంది, ఇంకా బెటర్ ర్యాంక్కి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, ఆ ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మీ పిల్లల్ని జాయిన్ చేసినా కూడా మీరు గర్వంగా చెప్పుకోవచ్చు ఏంటంటే 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఓకే ఎస్ఆర్ యూనివర్సిటీలో జాయిన్ చేసినాం మా పిల్లల్ని అని. ఎందుకంటే నేను గత 10-15 సంవత్సరాల క్రితం నేను ఎస్ఆర్ యూనివర్సిటీలో, అప్పుడు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే, అక్కడ నేను ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ గా చదివిన ఆ కాలేజ్లో. సరే నాకే ఇప్పుడు ఇంత గర్వంగా ఉంది. ఐ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ ఇట్లా వస్తుంది, ఇంత రిజల్ట్ ఉంది, ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది, ఇంత కష్టపడతారా, ఇట్లుంటుందా అని చెప్పి నేనే షాక్ అయినా. ఎందుకంటే మేము నమ్మలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎన్నో కాలేజెస్ ఉన్నాయి కదా, కాకపోతే ఏంటంటే ఆ కాలేజ్కి ఈ కాలేజ్కి ఉన్న డిఫరెన్స్ ఒకటి గమనించింది ఏంటంటే వీళ్ళు కంటిన్యూస్ కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్. మేనేజ్మెంట్ ఈజ్ కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్. వరదారెడ్డి గారు కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ అంటే వాళ్ళ గోల్ ఏంటంటే ఒక విద్యా సంస్థను, మంచి విద్యా సంస్థను తయారు చేయాలి. ఇక్కడ సిటీ కాలేజెస్ ఏమైనాయంటే ఇవి అన్ని ఈ ఎస్ఆర్యు కంటే, ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ కంటే సిటీలో ఎన్నో గొప్ప కాలేజెస్ ఉన్నాయి. బట్ వాళ్ళకు వచ్చిన రెవెన్యూస్ను, వాళ్ళ ఫోకస్ను ఎడ్యుకేషన్ మీద నుంచి మరలించి అదర్ బిజినెస్, రియల్ ఎస్టేట్సే కావచ్చు, పాలిటిక్సే కావచ్చు, ఇంకా ఫార్మానే కావచ్చు, ఇట్లా మరలించుకున్నారు. కాబట్టి వాళ్ళు కాన్సన్ట్రేషన్ తప్పించి వాళ్ళ స్టాండర్డ్ మంచి గొప్ప పేరున్న కాలేజెసే. కానీ ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క కథ ఉన్నదబ్బా. ఒక మంచి కాలేజ్ ఉంది, దాంట్లో డైరెక్టర్స్కి ఒకరికొకరికి పడదు. ఒకడు యూనివర్సిటీ కానిద్దామంటే ఇంకోటి యూనివర్సిటీలు వద్దు అంటాడు. ఇట్లా కాబట్టి ఆ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలే మిగిలిపోతుంది తప్పించి యూనివర్సిటీ అయితలేదు. ఇట్లా కొన్ని కాలేజెస్ వాళ్ళ బ్రాండ్ వాల్యూను పడగొట్టుకున్నాయి. అది బయటికి ఇంకా చాలా మందికి తెలియదు. ఇట్లా కొంతమంది ఏంటంటే ఈ హాస్టల్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తలేరు. వచ్చిన డబ్బును వచ్చినట్టు వేరే రకాలుగా యూజ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా కాలేజీలు డెవలప్ అవుతలేవు. మనం ఎట్లా ఉండాలంటే మన తెలంగాణ యూనివర్సిటీస్ అయినా కాలేజెస్ ఎట్లా ఉండాలంటే తమిళనాడుతో కంపేర్ చేసుకుంటే వీఆర్ నథింగ్. తమిళనాడుతో కంపేర్ చేసుకుంటే వీఆర్ నథింగ్. కానీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. ఒకటో రెండో కాలేజెస్ ఇట్లా డెవలప్ అవుతున్నాయి. వీటిని మనం ఎంకరేజ్ చేయండి. వీటిని మనం ఇలాంటి వాటిని ఇంకా కూడా మన కాలేజెస్ అన్ని, సిటీలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ అన్ని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, మంచి ప్లేస్మెంట్స్ తోటి, మంచి డైవర్సిటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మేనేజ్మెంట్స్ అందరికీ చెప్తున్నా, హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్క మేనేజ్మెంట్ వచ్చినాయి కదా, మనం గొర్రెల మంద తిరిగా జాయిన్ చేసుకున్నాం, కాలేజీలు సీట్లు ఫిల్ చేసుకున్నాం, డబ్బు వచ్చింది, డబ్బు తీసుకుపోయి వేరే దాని మీద కాదు. కీప్ ఆన్ రీఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. దాంతో మంచి రీసెర్చ్ ల్యాబ్స్ పెట్టొచ్చు, మంచి ఇంక్యుబేటర్ సెంటర్స్ పెట్టొచ్చు, మంచి ఆలోచన పెట్టొచ్చు. కానీ మీరు ఎక్కడ డబ్బులు ఎక్కడ పెడుతుండో తెలుసా? సినిమా యాక్టర్లతో ప్రమోషన్లు, రాజకీయ నాయకులతో ప్రమోషన్లు, ఈ పనులకు పెడతాను. సో ఇది మానుకొని పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఇంక్యుబేటర్ సెంటర్ మీద, రీసెర్చ్ మీద, ఇలాంటి వాటి మీద వెచ్చించాలని కోరుకుంటూ నమస్తే, మీ మనోజ్.